ఒకవేళ మన అర్త్ మీద ఉన్న మొత్తం ఆక్సిజన్ ఒక్కసారిగా డిసప్పియర్ అయిపోతే ఏమవుతుంది? పోతారు, మొత్తం పోతారు. ఆక్సిజన్ మాయమైపోగానే స్టెప్ బై స్టెప్ ఏమవుతుందో చూద్దాం. ఒకసారి ఒక డీప్ బ్రీత్ తీసుకోండి. బాగా సాటిస్ఫైయింగ్ ఉంది కదా. మన అట్మాస్ఫియర్లో 21% మాత్రమే ఆక్సిజన్ ఉంటుంది. ఎక్కువసేపు బ్రీత్ని హోల్డ్ చేసుకున్న వాళ్ళ వరల్డ్ రికార్డ్ ఏంటంటే 33 minutes. కానీ ఒక నార్మల్ పర్సన్ మాత్రం 30 seconds నుంచి 90 seconds వరకు మాత్రమే ఇలా బ్రీత్ చేయకుండా ఆపగలడు. అయితే ఇప్పుడు సడన్గా ఆక్సిజన్ డిసప్పియర్ అయిపోతే ఏమవుతుంది? ఫస్ట్ అయితే మనం ఆక్సిజన్ లేకపోవడం వల్ల బ్రీత్ చేయడానికి బాగా సఫకేట్ అవుతాం, బాగా ఇబ్బంది పడతాం. తర్వాత ఏం జరుగుతుందంటే మన హార్ట్ బాగా స్పీడ్గా కొట్టుకోవడం స్టార్ట్ అయ్యింది. దాని తర్వాత మనకి భరించలేనంత చెస్ట్ పెయిన్ వచ్చి హార్ట్ అటాక్ వచ్చి చనిపోతాం. ఇంకా కంబషన్ ప్రాసెస్లో ఆక్సిజన్ ఉపయోగపడుతుంది కాబట్టి ఈ కంబషన్ ప్రాసెస్ జరగదు. అంటే ఇప్పుడు మనం వెహికల్స్ వాడుతున్నాం కదా, అవేవి పనిచేయవు అనమాట. ఇంకా ఎలక్ట్రికల్ కార్స్, ఎలక్ట్రికల్ వెహికల్స్ కాకుండా ఇంకా పెట్రోల్, డీజిల్ మీద పనిచేసే ఏ వెహికల్ అయినా సరే అది ఇంకా పనిచేయదు. గాల్లో ట్రావెల్ చేస్తున్న ప్లేన్స్ కూడా కూలిపోతాయి, ఎందుకంటే వాటిలో కూడా పెట్రోల్, డీజిల్ అనే వాడేది. ఇంకా ఆక్సిజన్ ఒక బైండింగ్ ఏజెంట్ లా యాక్ట్ చేస్తుంది. అంటే ఇప్పుడు కాంక్రీట్ తో కన్స్ట్రక్ట్ చేసిన ఏ బిల్డింగ్ అయినా సరే ఆక్సిజన్ వల్లే అలా ఉండగలుగుతుంది. ఇంకా ఆక్సిజన్ డిసప్పియర్ అయిపోయిన వెంటనే ఇవన్నీ కొలాప్స్ అయిపోతాయి. ఇంకా మన ఓజోన్ లేయర్, ఆక్సిజన్ ఆటమ్స్ అన్ని కలిసి ఓజోన్ మాలిక్యూల్ ని ఫామ్ చేస్తాయి. ఇప్పుడు ఆక్సిజన్ డిసప్పియర్ అయిపోయింది కాబట్టి మన ఓజోన్ లేయర్ మాయమైపోతుంది. సన్ నుంచి వచ్చే అల్ట్రావైలెట్ రేస్ డైరెక్ట్ గా అర్త్ మీద పడతాయి, మనం అందరం చనిపోతాం. అంటే ఆల్రెడీ ముందే చనిపోతాం అనుకోండి. ఇది ఇంకో ఫ్యాక్టర్. అర్త్ క్రస్ట్ కూడా ట్రెంబుల్ అయిపోయి మొత్తం కొలాప్స్ అయిపోతుంది. ఇక్కడ మనం మనుషులు అనే వాళ్ళు ఒకళ్ళు ఉన్నాము అని కూడా ఆచూకీ కూడా మిగలదు. కానీ మన అదృష్టం బాగుండి ఆక్సిజన్ ఇంకా ఉంది, దాన్ని ప్రాపర్గా యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి